ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరొకసారి తండ్రి మీ పాద సన్నిధికి మేము రావడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి తండ్రి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము ప్రభా. ఈ లోకంలో తండ్రి ఆయన అనేక మంది ఈ సంవత్సరాంతం వరకు నాయన మరి కొనసాగలేకపోయారు. మధ్యలోనే తండ్రి వారి కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు తండ్రి. మేము వారికంటే గొప్పవారం కాదు, ఒప్పుకుంటున్నాం తండ్రి. మేము వారికంటే గనులం కాదు, ఒప్పుకుంటున్నాం. అయినప్పటికీ తండ్రి మీ అపారమైన కృప మా పట్ల ఇంకా ఉంచి తండ్రి మీ కృపను బట్టి తండ్రి మీ పని ఇంకా ఉందని గుర్తు చేసి మాకు ఇంకా ఈ భూమి మీద ఆయుష్నిచ్చి తండ్రి మీరు నిలబెట్టుకున్న దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా వెళ్ళిపోయిన వారికంటే మేము ఏమాత్రం గొప్పవారం కాదు, అల్పులమే అధములమే. అయినప్పటికీ మీ పని నిమిత్తం మమ్మల్ని వాడుకున్న విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు ప్రార్థన ద్వారా కీర్తనల ద్వారా నామని మహిమపరుచుకున్నాము. కొద్ది నిమిషాల ప్రభునైనా నీ విలువ గల మాటలు మాట్లాడుతుండగా మీ కృప మీ కాపుదల తండ్రి నాకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మ సహాయంతో నింపి నడిపించమని, నా వింటున్న బిడ్డలకును అర్థమయ్యే రీతిలాగా తండ్రి అయినా మాట్లాడడానికి మీ కృప చూపించమని. ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు, మార్గ మధ్యలో ఉంటే క్షేమకరంగా నడిపించండి. మరి వచ్చి నీ యొక్క వాక్యాన్ని వినడానికి జీవాహారాన్ని తినడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థించి అడుగుతున్నాడు పరమ తండ్రి, ఆమేన్. జీవం గల దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసు నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, సంవత్సరాంతపు ఆరాధన అనగా స్పెషల్గా ఈ నెలలో 5 ఆదివారాలు దేవుడు మనకి ఇవ్వడం, అందులో ఈ 5వ ఆదివారం మరి లాస్ట్లో రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఎందుకు అంటానంటే యాక్చువల్గా ఈ ఆదివారం లేకపోయినా మనం సంతోషం ఉండవలసిన వారమే. అయినప్పటికీ ఆదివారం అనగానే అందరూ ఒక చోట కూడుకుని ఒక ఆత్మీయ వాతావరణం, బంధుమిత్రుల్లాగా లేదా రక్త సంబంధుల్లాగా మనం అందరం కలిసి ఒక చోట దేవుని మాటలు పంచుకుంటాం. కాబట్టి అదొక తెలియని ఆత్మీయ వాతావరణం. కాబట్టి ఏ ఆదివారంకి ఒక ఆదివారం ఎక్స్ట్రా వచ్చినా కానీ మనకి సంతోషమే, రైట్. ఏదేమైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి మనం ఆయన సన్నిధికి వచ్చాము, ఆయన సన్నిధిలో కూర్చున్నాము. ఆయన సన్నిధిలో కూర్చోవడం మాత్రమే కాదు, ఆయన ఒక జీవము గల మాటలు వినడానికి పూనుకున్నాం కదండి. ఎందుకు వచ్చాం మనం? డాన్స్ చేయడానిక, మరి ఏమన్నా ఇంకేమైనా చేయడానిక, వ్యర్థమైన ఏమైనా చేయడానిక? ఎందుకు వచ్చామనంటే జీవము గల అక్షయమైన జీవాహారాన్ని తినడానికి, అంతే కదండి. మన హృదయాలు ఎంతగా ఎదురు చూస్తున్నాయంటే వాక్యం కోసం. ఈరోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నా తండ్రి నాతో ఏం మాట్లాడబోతున్నాడు, అసలు ఈ వారం అంతా ఎదురు చూసి అసలు ఏం మాట్లాడితే ఏం విందాము అనే ఆశ కలిగిన వారు ఉంటే అది దేవునికే మహిమ, మనందరికీ దీవెన ప్రియులారా, నిజమే కదా. సో ఏదేమైనప్పటికీ మనకు ఆదివారం మనం అందరం ఉన్నాము ఇక్కడ. ఈ ఆదివారం లోపలనే చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 2025 వారి జీవితాల్లో లేదు ఇంకా. కానీ మనం ఇంకో 2 రోజుల్లో వెళ్ళబోతున్నామేమో, నేను గ్యారంటీ చెప్పను. ఎందుకంటే రేపేమి సంభవించినో నీకు తెలియదు అన్నాడు యాకోబు గారు. మరి ఆయన మాట మించి లేకపోతే దేవుని మాట మించి మనం మాట్లాడడానికి మన అర్హులం కాదు. కాబట్టి దేవుని చిత్తమైతే బ్రతుకుండి ఇలాగూ అలాగూ ఇది అది చేతుము అన్నట్టుగా దేవుని చిత్తమైతే మనం కూడా 2025లోకి ప్రవేశింపబోతున్నాము. దేవుని చిత్తమైతే చెప్పలేం, మనం అందరికి వచ్చినా రేగడి వచ్చిందో తెలియదు, రైట్. నేను డైరెక్ట్ పాటలోకి వెళ్ళిపోతున్నాను ప్రియులారా. లోకంలో చాలా మంది జ్ఞానవంతులు అనేవారు ఉన్నారు. ఈ జ్ఞానవంతులు ఈ లోక సంబంధమైన జ్ఞానపు విషయాల్లో తమ యొక్క ఉనికిని చాటుకుంటూ తమ యొక్క మరి ఆ జ్ఞానాన్ని తమ సొంత విషయాలకు లేదా తమ సొంత ఖర్చులకి తమ సొంత ఆర్జనకు ఉపయోగిస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నారు. అవును కదండి. వాళ్ళు జ్ఞానవంతులు అంటున్నారు, వాళ్ళనే శాస్త్రవేత్తలు అనొచ్చు, ఇంకా అనేక విషయాల్లో అనేక మరి డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. సో వీళ్ళందరూ ఎవరట? జ్ఞానవంతులు. లోకంలో ఉన్న జ్ఞానవంతుల కంటే దేవుడిలో ఉన్న జ్ఞానవంతులు మనం ఆలోచిస్తే అసలు ఏమాత్రం సంబంధం లేని మనుషులను దేవుడు జ్ఞానవంతులుగా చూపిస్తాడు మనకి. అసలు వాళ్ళకి చదువు ఉందా, లేకపోతే అసలు విద్య లేని పామరులేనా, లేకపోతే అది ఒక మనిషి కాకపోవచ్చు, మరొక
జంతువు కావచ్చు, లేకపోతే మరొక వస్తువు కావచ్చు, ఏ విధమైనా సరే దేవుడు ఆ పర్సన్ని లేకపోతే ఆ వస్తువుని దేనికైనా ఎన్నుకున్నాడంటే, ఒక జంతువునిగా ఒక పశువుగా దేనికైనా కోసం ఆయన ఎన్నుకున్నాడంటే, ఆ ఎన్నుకోబడినటువంటి అది ఏదైతే ఉందో అది లోపల ఉన్న వారి కంటే జ్ఞానంగా కనిపిస్తుంది మనకి. అర్థమైంది కదండి? సో మనుషులు లోపల ఉన్న జ్ఞానాన్ని ఎక్కువగా ప్రచురపరుస్తూ వాళ్ళ సొంత ప్రయోజనం కోసం చాలా చేస్తున్నారు. కానీ దేవుడు ఎన్నుకున్న వారు పామరులైనా, విద్యా విహీనులైనా, ఇంకా ఏమీ రానివారైనా సరే, ఆఖరికి గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్లైనా సరే ఏమవుతారట? జ్ఞానవంతులు. ఎలాంటి జ్ఞానం ప్రదర్శించారని బైబిల్ అడిగితే మనకు చాలా మంది తెలుసు. దేవుడు ఆ ఎన్నుకున్న వారిలో చాలా మంది మనకు తెలుసు. ఈరోజు ఒక ప్రవక్త కాని ప్రవక్తను ఈరోజు చూపిస్తాం. ప్రవక్త కాని ప్రవక్త. ఎందుకు ఈ మాట అంటాడంటే, ఇదేంటి ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రవక్త కాదంటారేంటి అంటే, ఏ వంశానికి చెందకుండా ఏ ప్రవక్తకి సంబంధం లేని ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకోవడం మనం చూస్తాం. ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం. దట్స్ కాల్డ్ బుక్ ఆఫ్ ఆమోస్. ఎస్, తీద్దాం అందరం కూడా. ది బుక్ ఆఫ్ ఆమోస్. పిల్లరా, ఈ ఆమోస్ గారి గురించి మనం తెలుసుకునే ముందు, ఈ యొక్క ఆమోసు గ్రంథము మరి క్రీస్తు పూర్వం 750వ సంవత్సరంలో రాయబడినట్టుగా మరి మన చరిత్ర చెబుతోంది. ఈ 750 సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడింది. రాసిన రచయిత ఆమోస్ గారు. మరి ఈ గ్రంథం ముఖ్యంగా ఎవరికి రాయబడింది అనే విషయం కూడా మనం ఆలోచిస్తే మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరికి రాయబడిందమ్మా? అనగా యూదులుగా? ఎస్, ఇశ్రాయేలీలు అనగా యోధులు, ఇశ్రాయేలీలు రెండు తెగలు విడిపోయారు కదా, రెండు రాజ్యాలు. ఒకటి ఉత్తర రాజ్యం, రెండు దక్షిణ రాజ్యం, నార్త్ కింగ్డమ్, సౌత్ కింగ్డమ్. ఈ ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారికి మరి దేవుడు ఒక ప్రవక్తను పంపించి, ఒకరే కాదు చాలా మందిని పంపించారు. ఇందులో ఆమోసు గారిని కూడా పంపించడం విశేషం. ఇక్కడ ప్రత్యేకమైన గ్రంథం ఎందుకన్నానంటే, ఈ ఆమోసు గ్రంథం రాసినటువంటి ఆమోసు గారు ఏ ఊరికి చెందినవాడు ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి. ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనంలోనే యోధారాజు అయినా, అప్పటికి ఈ గ్రంథం రాస్తున్న సమయానికి యోధాకు రాజు ఎవరు ఉన్నారట? ఉజ్జియా. రైట్. 2 ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము, అంటే రెండవ యెరోబాము. ఏమండి? యెరోబాము 2 అంటారు కదండి. యెరోబాము. ఓకే. భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు, నోట్ చేసుకోండి, ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశువుల కాపరిలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చాలు తల్లి, చాలు. ఎవరట? ఆయన వృత్తి. ఇంకేం చేశాడట? మీ గ్రంథం మొత్తం చేద్దాం, విషయం అర్థమవుద్ది. ఇంకా పశువులు కాసుకుంటే ఏం చేసేవాడు తెలుసా మీకు? ఏమన్నా పశువులు కాసుకుంటాడు, పక్క నుంచి ఇంకో పని చేసేవాడు. 7వ అధ్యాయం అన్నమాట. మేడిపళ్ళు ఏరుకునేవాడట. పశువులు కాసుకుంటూ మేడిపళ్ళు ఏరుకుని అమ్ముకుని జీవనం సాగించే వ్యక్తి ఆమోస్ గారు. ఈ ఆమోస్ గారు తెకోవా అనే గ్రామానికి చెందినట్లుగా మనకు చూస్తాం. తెకోవలోని పశువుల కాపరిలో ఆమోస్ అన్నాడు. తెకోవా అనే ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే, ప్రాంతం ఎక్కడ ఉందంటే యోధాలో ఉంది. ఏమండి? ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ కోసం రాజుల సమూయేలు, ఒకసారి క్షమించారు, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా. అందుకు తెకోవా ఊరి స్త్రీ, ఒక సందర్భం మనకు తెలుసు కదా, మొత్తం ఫస్ట్ నుంచి చదువుకుంటే మనకు అర్థమవుద్ది. అంటే ఎందుకంటే తీసుకొచ్చారంటే, తెకోవా అనేది ఎక్కడ ఉందంటే యోధాలో ఉంది. మరి యూదులకి రాజధాని ఏంటమ్మా చెప్పాలి, తెలియాలి చరిత్ర. యూదులకు రాజధాని ఏంటి? ఎస్, జెరూసలేం. యూదుల రాజధాని ఏంటమ్మా? ఇశ్రాయేల్ రాజధాని షోమ్రోను. రైట్, మంచిది. ఈ షోమ్రోను ఇశ్రాయేల్కి రాజధాని, దాన్ని సమరయ అన్న తర్వాత. ఏమండి? వీళ్ళందరూ చెరగొని పోబడిన తర్వాత, అశ్వరు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ మిగిలిన మిశ్రిత జనం అందరూ కూడా సమరయలు ఉండిపోవడం, ఆ మిశ్రిత జనాన్ని అక్కడ ఉన్న వారిని సమరయులు అనడం మనం చరిత్రలో చూస్తాం. ఈ సమరయులతోనే యూదులు ఏం చేయరు? సాంగత్యం చేయరు. అంటే ముట్టుకోవడానికి వాళ్ళకి మాకు సంబంధం లేదు, వీళ్ళొక పాపిష్టి జనం, లేకపోతే శపిత భరితులైన జనం అన్నట్టుగా. సో
ఈ యోధా క్యాపిటల్ అయినటువంటి జెరూసలేం ఎక్కడుందో దాని పక్కనే ఒక 14-15 మైళ్ళ దూరంలో ఈ తెకోవా అనే ఈ పట్టణం లేదా గ్రామం ఉన్నట్టుగా మనకి మ్యాప్లో చూపిస్తాం. రైట్ పిల్లరా, ఈ తెకోవా సంబంధించినటువంటి ఈ వ్యక్తి అనగా యూదుడు. అవును, అంతే కదండి. యూదుడు అంటే అసలు అయితే బెంజమిన్ గోత్రం కావాలి, లేకపోతే యోధా గోత్రం కావాలి. ఈ రెండిట్లో ఎవరు మొత్తం యూదుడు, యోధా రాజ్యం ఏమంటే ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. సో ఇతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడట? ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళకి అసలే అగ్గి మీద గుగ్గులు, ఏదో శత్రుశాసం మిగిలిపోయినట్టు, వారందరూ కూడా ఏదో విడివిడిగా అన్యజనులు అన్నట్టుగా కనిపిస్తే మన పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత పగలో పెట్టేసుకుని మరి 2 రాజ్యాల వారు మరి యుద్ధాలు కూడా చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాలు కలిసి ఇద్దరు కలిసి వేరే వాళ్ళ మీద యుద్ధాలకు వెళ్ళారు. వారు వాళ్ళకి యుద్ధాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒకరికొకరు పడతలేదండి. మన భాషలో చెప్పాలంటే ఏమైంది? ఒకరికొకరు పడట్లేదు. అయితే అలా పడనటువంటి ఇశ్రాయేలు దగ్గరికి ఇప్పుడు ఆమోస్ వెళ్ళాలి. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. బాగుంటుందా? స్వాగతాలు బాగుంటాయండి. ఎలాంటి గ్రీన్ కార్పెట్ వేస్తారా, లేకపోతే రెడ్ కార్పెట్ వేస్తారా? రెడ్ కార్పెట్ వేరు, రెడ్ బడిలా కొడతారు. రెడ్ బ్లడ్ బయటకు వచ్చేలా బయటకు కొడతారు అనమాట. అంటే పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది. పిల్లలు వినండి మీరు జాగ్రత్తగానే. మనకంటూ దేవుని పిలుపు, మన అజ్ఞానులే కావచ్చు, ఈ లోకంలో జ్ఞానవంతులు కాకపోవచ్చు, కానీ దేవుడు ఏదో ఒక క్షణాన్ని మనం పిలుస్తాడు. ఏ విధంగా అంటే ఇదిగో మరి ఆమోసుని పిలిచినట్టుగా మనకి అసలు ఆయనతో మనం పిలవడేమో అనుకునే సందర్భాలు కూడా ఏం చేస్తారు? దేవుడు మనల్ని పిలుస్తాడు. అది వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక పాట ద్వారా కావచ్చు. ఏ విధంగానైనా దేవుడు పిలుపు మనం వింటాం, ఖచ్చితంగా మనం వింటాం. అది మన హృదయానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఇదిగో దేవుని కోసం బ్రతికి ఒక విలువైన పాత్రగా మిగిలిపోతాం ప్రియులారా. ఇది దేవుని పని. ఎవరి పనమ్మా? ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను. ఆమోసు గారిని దేవుడు పిలిచాడు. ప్రభువా, నేను పశువు కాపరిని. అసలు ఇంతకుముందు నేను ఇశ్రాయేలు దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు, పోనీ వెళ్ళాను. లేకపోతే అసలు ప్రవక్తలలో ఎవరిని నేను చూడలేదు, ప్రవక్తలలో ఎవరు కూడా నాకు తెలియదు. వాళ్ళ దగ్గర ఎప్పుడు శిష్యరకం చేయలేదు, లేదా ప్రవక్తలు కడుపు పట్టలేదు నేను. కాబట్టి దయచేసి నన్ను వదిలేయి అనే అవకాశం ఉందండి? ఉందా? ఓ సూపర్గా ఉంది. మరి ఆమోస్ గారిని చూస్తున్నా కనిపిస్తుంది. ఆయన పనేది ఆయనే, అంటే పశువులు కాచుకుంటూ ఆ మేడిపొండ్లు ఏరుకుంటూ తన జీవితాన్ని ఒక సాఫీగా సాగిపోతున్న సమయంలో దేవుడు వచ్చి, ఆమోసు, ఎస్ మై లార్డ్, కమ్. ఓకే, వెంటనే ఒప్పేసుకున్నాడండి. నాకు యోన గారు గుర్తొచ్చారు. ఆయన ఏమన్నాడా? మన వల్ల కాదు, నువ్వు అసలే దీర్ఘశాంతుడు, కనికర సంపన్నుడు, కరుణా సంపన్నుడు. నేను వెళ్ళి చెప్తే మాత్రం నువ్వు ఊరుకుంటావా? మళ్ళీ మామూలే, వాళ్ళు వదిలేస్తావు, నాకు తెలుసు. నేను వెళ్ళి వృధా అయిపోద్ది, నేను వెళ్ళి నా ప్రయాస అంతా వృధా అయిపోద్ది. అక్కడ మారు మనసు పొందుతారా, లేకపోతే వాళ్ళు పశ్చాత్తాపడతారు పక్కన పెడితే నువ్వు చాలా కనికర సంపన్నుడు నాకు తెలుసు. నాకు తెలుసు, అందుకే వెళ్ళను. నాకు లాస్ట్లో అంటాడు, భలే ఉంటాడండి. నేను లాస్ట్లో అంటాడు, నేను వెళ్ళను అందుకే. కానీ నువ్వేం చేసావు? వెళ్ళని పుష్ చేసావు. చూడు లాస్ట్కి ఏమైంది? మీరు ఉంటే మధ్యలో నేనే. రైట్, ఏదేమైనప్పటికీ అలా అన్నాడు యోనా గారు. కానీ ఆమోస్ గారి దగ్గరికి వచ్చినప్పటికి మనకు అది కనిపించదండి. ఇదిగో నాడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళమంటే అది మా ప్రదేశం కాదు తండ్రి, అది మా ఏరియా కాదు. అయినప్పటికీ నేను ఇంటికి వెళ్ళాలని అడగలేదు. కానీ అప్పటి వరకు నేను అనుకుంటాను, ఇశ్రాయేలులో ఈ ప్రవక్తలు లేరా అండి? ఉన్నారు. మరి ఎందుకు ఆమోస్ గారిని నమ్మించాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే నేను ఆలోచించాను. ఆమోసు గారు యూదుల్లోంచి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రవక్తలలో ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తలు కూడా దేవునికి అనుకూలంగా బ్రతకలే స్థితిలో ఉన్నారు అక్కడ. ఇక వాళ్ళ పాపాలు పండినాయి, అయిపోయింది. 100 తప్పులు అటు అయిపోయినట్ట. 100 తప్పులు అయిపోతే ఏమొచ్చింది? శిక్ష. 100 తప్పులకి శిక్ష అంటారు. ఏమంటే అయిపోయింది అక్కడికి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, తప్పులు ప్రవక్తలతో పాటు అందరూ చేస్తారు. అప్పుడు మరి యోధాలో ఉన్నటువంటి తెకోవా గ్రామానికి చెందినటువంటి ఆమోసును పిలుచుకుని, నాయనాన్ని వెళ్ళి ఇశ్రాయేలీయులకు ఏం చేయాలి? విషయం చెప్పు. వాళ్ళ దుర్మార్గత తీవ్రమైపోయింది. మీకు విషయం చెప్పాలి. ఆమోసు గారు ప్రకటించే సమయానికి మరి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది చెప్పమంటారా? చాలా మోహంగా ఉందండి.
ఒక మాటలో చెప్పాలంటే కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు అనమాట. మన భాషలో బాగా చెప్తున్నాను. ఏం చేస్తారో కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఒకనొక అది అలా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు రండి, మోసకాలంలో రండి, వాళ్ళ ఐగుప్తులు ఉన్నారు, ఒకసారి వేసుకోండి బొమ్మ, ఎలా వస్తుంది? ఎలా ఉన్నారు వాళ్ళు? మట్టి పిసుక్కుంటా, ఇటుకలు చేసుకుంటా, బాధలు అనిపిస్తూ వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. మరి అక్కడి నుంచి నడిపించి ఇంత ఉన్నతమైన సంపన్నమైన స్థితిలో తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. అయినా బాగుగా బలిసిన గుర్రాల వలె బాగుగా బలిసి, నువ్వు అసలు నీ వల్ల మాకు ఒరిగింది ఏంటయ్యా, నువ్వు మాకు ఏం చేసావు అన్నకాడికి వచ్చారు దుర్మార్గులు. దేవుడు ఊరుకుంటాడు చెప్పండి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒళ్ళు గొల్ల చేసుకుని చెమట రక్తంగా చెమట మార్చి కష్టపడి పెంచిన తండ్రిని తన కుమారుడు అంత చేసి కష్టపడి పెంచితే నువ్వు నా కోసం ఏం చేసావు అని అన్నాడు అనుకోండి, ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? గుండెలు పిండేసినట్టు అయిపోద్ది, అవునా కదా? అసలు బాగా తట్టుకున్నాడు తండ్రి. ఆ మాట చాలు, కత్తిపోటు వంటి మాటలు కలవన్నాడు కదా, అలాంటి కత్తిపోటు ఉంటుంది, అలాంటి కత్తిపోటు ఇది. నువ్వు నాకు ఏం చేసి వస్తున్నానే, నన్ను కంటే సరిపోయిందా అన్నట్టు కన్నాడు. మరి ఎంతకాలం పెంచింది ఆవిడ దుర్మార్గుడా? ఎంతకాలం పెంచింది ఆవిడ, నిన్ను పోషించింది ఆవిడ, నీ స్కూల్ ఫీజులు కట్టింది ఆవిడ, నీ కాలేజీ ఫీజులు కట్టింది ఆవిడ, నీకు బైక్ కొనిచ్చింది ఆవిడ, బైక్లో పెట్రోల్ పోయించింది ఆవిడ, నేను కాదా అని తండ్రి అడగడండి. ద సేమ్ సెన్స్ మనం ఆలోచిస్తే దేవుడు కూడా ఇశ్రాయేలీయులు దాసులు ఉన్నప్పుడు, పాపలు ఉన్నప్పుడు, బానిసత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చాడు బయటికి, అందంగా తీసుకురావడమే కాదు, వాళ్ళకి బహు సంపదలు ఇచ్చాడండి. ఎంత సంపద అంటే వెక్కసమైపోయినంత సంపద. ఎలా ఉంటుందంటే ఆమెసం మనం చదవండి, శీతాకాలం ఉండడానికి ఒక నగరం ఉందంట, వేసవకాలం నివసించడానికి ఒక నగరం అంట. బా ఎంత బాగుంది కదా వైభవం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎలా ఉన్నారు, ఇప్పుడు రిచెస్ట్ పీపుల్ అయిపోయారు ఇప్పుడు ఇశ్రాయేలీలు. సో అయితే అయ్యారు, మరి ఏముండాలి చెప్పండి? కృతజ్ఞత ఉండాలి. తండ్రి, మేము చాలా చాలా దేవస్థితులు ఉండేవాళ్ళము, అయినప్పటికీ నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు కాబట్టి ఎంతకాలం మమ్మల్ని నడిపించావు. ఎంతమంది ప్రవక్తలు, ఎన్ని దుర్మార్గపు క్రియలు వెళ్ళాయి, అయినప్పటికీ దేవుడు సహించుకుంటూ అనేక మంది ప్రవక్తలు పంపిస్తూ, నా పిల్లలారా నయానో భయానో వాళ్ళ దారి తెచ్చుకోవాలని దేవుడు ఒక పక్కన తిడుతూనే, ఒక పక్కనే బొజ్జగిస్తూనే, ఒక పక్కన కోపడుతూనే, ఒక పక్కన వాత్సల్యం చూపిస్తూనే దేవుడు ఎన్నోసార్లు వాళ్ళని దగ్గర చేర్చుకుని ఆలోచించాడండి. అది తండ్రి ప్రేమ. ఏమండి, వాళ్ళు మాట వెళ్ళేశారు కదా, దేవుడి మీదే తిరిగి పడిపోయారట. అందుకే యెషయా గ్రంథం మనకు తెలుసు కదా, ఏమన్నాడట? ఎవరితో చెప్తున్నాడో? పిల్లలే లేరట, వినే పిల్లలు లేరా? ఇశ్రాయేల్లో వినే పిల్లలు లేరు కాబట్టి ఇంకెవరికి చెప్పాలో తెలియక ఆకాశంతో చెప్తున్నాడు, ఆ భూమితో చెప్తున్నాడు. ఆకాశమా, ఎస్ మై లార్డ్, చూసావా నా పిల్లల్ని ఏం చేశాను? పెంచి గొప్పవారిగా చేశాను. కొవ్వెక్కింది వాళ్ళకి. నా మాట వినకుండా నా మీద ఏం చేశారు? వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామాంధుడు ఎరుగును, గాడిద తన సొంతవాడి దొడ్డి తెలుసుకును. నా ఇశ్రాయేలునికి తెలివి లేదు, వాళ్ళకి శ్రమ. చెరుపు చేయి సంతానమా, 14-11 చూడండి. చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ, భ్రష్ట సంతానమా, పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా. ఇంటి ఒకనాడు దేవుడు ప్రేమించిన పిల్లలే వీళ్ళందరూనే. ఎస్, దేవుడు ప్రేమించిన వారు వీళ్ళందరూనే. దేవుడు ప్రేమించిన ఇప్పుడు ఎందుకు ఆ శాపం వచ్చిన దేవుడి నోటి నుంచి వస్తున్నాయంటే పరిస్థితి అసలు బాగోలేదండి, పరిస్థితి బాగలేదు. మీకు అదే చెప్తున్నాడు. ఎక్కడో ఐగుప్తు అనే ఆ పాప నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, ఆ దాస్యం నుంచి. మనం కూడా ఈరోజు ఎక్కడి నుంచి వచ్చామమ్మా? పాప దాస్యం నుంచి బయటకు వచ్చాం. ఆ రోజు మన పరిస్థితి బాగాలే. ఎలా ఉంది? ఆ ఇటుకలనే పాపాలతో, లేకపోతే ఆ వెట్టి సాగరనే ఆ దాసత్వంలో ఉన్నాం మనం. పరిశుద్ధ మన జీవితంలో లేదు, పవిత్రత మన జీవితంలో లేదు, బూతులు మన జీవితం నుంచి పోలేదు, అపవిత్రత మన జీవితం నుంచి పోలేదు. ఆ బురదలోనే దొల్లుతుంటే చెయ్యట్టుకుని లేపడిన ఒక మహానుభావుడి పైకి తీసుకొచ్చాడు, శుభ్రంగా కడిగి వస్త్రాలు ధరింపజేసి, నీతి వస్త్రాలు, మంచి విలువైన ఒక ప్రాథమికమైన మంచి పేరు, ప్రశస్తమైన ఉంగరం మనకబెట్టి అందంగా మనకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి, ఇప్పుడు మీరు ఎలా ఉండాలన్నాడా? పరిశుద్ధులుగా ఉండాలని ఆయన చెప్తుంటే, ఈరోజు నాటి ఇశ్రాయేలీయుల వల్ల నేటి క్రైస్తవులు ఏం చేస్తారమ్మా? బాగుగా బలిసిన వారు, ఇంకా చెప్పారు కదా, కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఈరోజు. అనకూడదు అనుకుంటారా?
తప్పులేదు పిల్లరా. ఎందుకు తెలుసా? కొన్ని మాటలు కఠినంగా ఉన్నా కానీ బాగుపరచాలి ఖచ్చితంగా. కొన్ని వైద్యాలు కఠినంగానే ఉంటాయి. అన్ని వైద్యాలు ఇంజక్షన్తో టాబ్లెట్లతో పోవు. కొన్ని మాటల ద్వారా కొన్ని హృదయాలు కరగాలి. హృదయంలో బండ మారిపోయినటువంటి ఆ కరుడు కట్టినటువంటి పాపపు జీవితాలు పోవాలి. ఒకనాడు దేవుడి కష్టం మనకు అర్థం కావాలి. ఈరోజు మర్చిపోయి తిరుగుతున్నాం. ఆ రోజు ఇశ్రాయేలుకి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఈరోజు మనకివ్వట్లేదండి. ఈ 2025 వరకు నువ్వు ఉన్నావంటే, 2024 వరకు అంతవరకు నువ్వు ఉన్నావంటే అది నీ గొప్పతనమా నా గొప్పతనమా? చెప్పండి, ఎవరి గొప్పతనం చెప్పండి. మన గొప్పతనం ఏమీ లేదు పిల్లలు. అది దేవుడు చూపించే కృప, ప్రేమ అంతే. ప్రభు వేడుకుంటున్నాడు మన కోసం. తండ్రి, ఒక్క సంవత్సరం 2024 ఏమి 2024 అంతా నువ్వు ప్రకటించావు, కానీ అమాయకులు తెలుసుకోలేకపోతున్నారు, లేదా తెలియచేస్తున్నారు. నా మొఖం చూసుదిలే, దయచేసి నా మొఖం చూసుదిలే, ఈ సంవత్సరం కొండే, నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే అయిపోతుంది, మార్పు లేదు. 2025 వచ్చింది, మార్పు లేదు. అప్పుడు ఏదో ఒక రోజు వేడుకున్నవాడే నువ్వు ఆగుతుంటే నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నీ కోసం వేడుకున్న గొర్రె సింహంగా మారిపోద్ది. దేవుడి కంటే ముందుగా ఈయన వస్తాడు తీసుకెళ్ళడానికి. ఎక్కడ వేయాలి అక్కడ వేస్తాడు. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలంటే నేను ఎప్పుడే చెప్పేది అదే. అంతవరకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటి? మనకు విషయం తెలుసు, తెలియదు చెప్పండి. విషయం తెలుసు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఎలా తెలిసి తప్పు చేస్తారో ఈరోజు దేవుడి యొక్క వాక్యాలు మనకు తెలిసి తప్పు చేస్తున్నారు ఈరోజు చాలామంది. భయం లేదా? దేవుడు అంటే భక్తి లేదా? మరి దేవుడు చూస్తున్నాడు, పైనుంచి నరులను పరిశీలిస్తున్నాడు. ఆయన దృష్టిలో పడదంటూ ఏది ఉండదు, ఏది కూడా ఆయన కళ్ళు దృష్టికి దాగదంటూ లేదు. ప్రతిదీ కూడా ఆయన చూడగలడు. ఎంత చీకట్లో మనం రహస్య పాపాలు చేసినా చూడగలడని భయం నీకు లేకపోతే ఈరోజు ఇదిగో సంవత్సరాంతంలో ఉన్నావు. సంవత్సరాంతంలో నేను తీసుకొచ్చినట్టే నీ గొప్పతనం కాదు, నీకు మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. అర్థమైందండి? ఆమోసుని పిలిచాడు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. కానీ ఆమోసు గారండి ఎంత గొప్పవాడంటే, ఒక పక్క ప్రేమ కలిగిన వాడు, ఒక పక్క జాలి కలిగిన వాడు. ఆయన పేరుకి అర్థం ఏంటో తెలుసా? భారము భరించువాడు. ఏమండి? లేకపోతే దేవుని భారము మోయేవాడు. ఇప్పుడు ఇందా చెప్పాను మీకు, అక్కడ పరిస్థితి బాలే. ఆ పరిస్థితిలోకి మరి ఆమోసు గారు వెళ్తున్నారా మానేశారా? యోనలో తర్షీసుకి వాడెక్కి పారిపోలేదు. వాడెక్కి పారిపోలేదు, కానీ దేవుడు చెప్పిన చోటుకి వెళ్తున్నాడు. అంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తున్నాడు. తనది కాని దేశంలోకి వెళ్తున్నాడు, తనది కాని ప్రదేశానికి వెళ్తున్నాడు. అక్కడ ఏమో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మెడకాయ మీద తలకాయ ఉంటుందో తెలియదు. అక్కడ పరిస్థితులు ఎంత మరి ప్రతికూలంగా ఉంటాయో తెలియదు. కానీ ప్రతికూలంగా అయితే మాత్రం ఉంటాయి. అక్కడ అనుకూలత ఏమీ లేదు. ఎంత సుసంపన్నంగా తిని తాగుతూ సంతోషిస్తున్న సమయంలో వెళ్ళి మీరు నాశనం కాబోతున్నారు, మార్చుకోండి అంటే ఎవరంటారు చెప్పండి? ఎవరంటారండి? అసలే కండకావరం నడవంతరం చూసి వచ్చేద్దాం. ఒకసారి కళ్ళు ఎక్కడికి వస్తాయంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తాయంటండి, నెత్తికి వచ్చేస్తే కన్ను మిన్ను కాదు. ఇంకా నాకు ధనం ఉంది కదా, ఎవడేంటి నాకు బలం ఉంది కదా, నాకు యవ్వనం ఉంది కదా, జనబలం ఉంది కదా, ధనబలం ఉంది కదా అని చాలా మంది ఇంకా మార్చుకునే స్థితి. అటువంటి వారు ఉన్నారు ఇశ్రాయేలీలు. ఏమండి? మనమేమో ఇశ్రాయేలు ఎంత గొప్పవారు గొప్పవారే ఒకప్పుడు. కానీ ఏమైపోయారండి? మనకు అలా చేయకూడదని చెప్పడం ఒక మాదిరి పాఠంగా మిగిలిపోయారు వాళ్ళు. మన జీవితాలు ఒక పాఠంగా మిగిలిపోయారు. అమ్మో, ఇలాంటి జీవితాలు మనకు వద్దురా నాయన, ఇలాంటి బ్రతుకు మనకు వద్దు. ఎంత గొప్ప దేవుడు ఏంటి, వీళ్ళని ఎన్నుకోవడం ఏంటి, వీళ్ళని చూసి మనం చేసుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని మనకు తెలుసుకోవడానికి మాత్రమే ఇశ్రాయేలు ఉండిపోయారు తప్ప కేవలం వాళ్ళ నుంచి చూసి నేర్చుకున్న నీతి ఏమి లేదు ప్రియులారా. ఇశ్రాయేలుని పరిపాలించిన 19 మంది రాజులు, ఇశ్రాయేలుని 19 రాజులు పరిపాలిస్తే ఆ 19 రాజులు ఎవడో దేవుడికి అనుకూలంగా బ్రతకలేదు. ఎవరు ప్రియులారా? ఆలోచించండి. అంటే ఎన్నుకున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు దేవుడికి? ఎన్నుకున్న ప్రతి ఒక్కరు ఎన్నుపోటు పొడుస్తున్నారు దేవుడికి. ఎన్నుకున్న ప్రతి ఒక్కరు వెన్నుపోటే. నమ్మి పదవి ఇస్తున్నాడు పిల్లలు, నమ్మి అధికారం ఇస్తున్నాడు, నమ్మి బాధ్యత అప్పగిస్తున్నాడు, నమ్మి పని అప్పగిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నారండి? ఇది మనకు కూడా అంతే కదా. మనం నమ్ముతున్నాడు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, రాజమండ్రిలో ఎంతమంది ఉన్నారు. అందరిని మానేసి దేవుడు మనందరికీ కూర్చోబెట్టినంటే మనం ఒకసారి మన దేవుడి పనికి ఉండాలనే కదా, దేవుడి కోసం బ్రతకాలనే కదా, మనలాగా అనేక మంది మనం చేర్చాలనే కదా. మరి ఆయనకు అనుకూలంగా బ్రతకపోతే మనకు కూడా ఏదైనా ఒక శిక్ష ఉంటుందండి. పిల్లరా గమనించండి, ఇది రాయబడిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత
మరి అష్షూరు చెరలోకి ఇశ్రాయేలు మొత్తం వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక వెనక్కి ఎప్పటికీ రాలేదు. అంటే దేవుడికి ఎంత విసుగొస్తే అంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు చెప్పండి. వీరు ఇశ్రాయేలీలు, నాకు ఇష్టమైన పిల్లలు, నా సొత్తైన జనము, నేను వారి దేవుడిని ఎందును, వారు నాకు ప్రజల ఎందును, ఇవన్నీ ఎవరి కోసమండి? ఆ మాటలు వాళ్ళకేనా? ఎస్ వాళ్ళకే. ఇప్పుడు వాళ్ళు కనబడకుండా పోవడానికి కారణం దేవుడేనా? కాదు, వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు నాకు సంబంధం లేదని. అక్కడ వరకు తెచ్చుకున్నది వాళ్ళ తప్పు. దేవుడు ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాని వెనకాల చాలా బలమైన కారణం ఉంటుంది ప్రియులారా. వాళ్ళు ఒక్కసారి 2 సార్లు కలిపి ఒకసారి చూడండి. ఆమోస్ గ్రంథం ప్రియులారా, అంటే తెకోవ నుంచి వచ్చేవాళ్ళకి మనం ఓకే. ఆమోస్ గ్రంథం ప్రారంభ అధ్యాయము, క్షమించాలి 2వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చాలా పట్టణాలకి లేకపోతే చాలా జాతుల వారికి తీర్పు తీస్తుందని చెప్తాడు. ముఖ్యంగా ఈ యొక్క ఆమోస్ గ్రంథం ఇశ్రాయేలీ గురించి రాయబడింది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. చూడండి 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సెలవిచ్చినది అనగా ఇశ్రాయేలు ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. చూసారా ఎన్నిసార్లు అంటమ్మా? ఒకసారి తప్పు చేస్తే దేవుడు శిక్షించాడా? అవకాశం ఇచ్చాడా? 2 సార్లు చేస్తే శిక్షించాడా? అవకాశం ఇచ్చాడా? 3 సార్లు 4 సార్లు మనకే భలే చెప్తున్నారండి ఇశ్రాయేలు గురించి. వాళ్ళు చాలా అంటే అంత అలా ఉండరు అన్నమాట. వాళ్ళు అలా ఉండరు. మన పక్కన మన బొమ్మ వేసుకోవద్దు, మన బొమ్మ పక్కన వేసుకుని వాళ్ళ బొమ్మ పక్కన వేసుకోండి. అది బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, మన కలర్లో ఉంటుంది అనమాట. సరిగ్గా ఆలోచిస్తే మనం కూడా ఏమైపోతాం? బ్లాక్ అండ్ వైట్ అయిపోతాం. అది లెక్క. అయితే ఇక్కడ ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే ఒక్కసారి మాట వెళ్ళలేదు, 2 సార్లు మాట వెళ్ళలేదు, ఎన్నో అవకాశం ఇచ్చాను. నేను అంటాను, ఇదిగో 3 సార్లు 4 సార్లు ఇక్కడ రాయించారు, కానీ వాళ్ళకు 100 సార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే ఒక మాట వరుసకు రాసినట్టు దేవుడు ఇక్కడ. ఒక మాట వరుసకి మనకు తెలియాలని, అంటే ఎక్కువ సార్లు అవకాశం ఇచ్చాడు తెలియాలని దేవుడు రాయించిన మాట తప్ప కేవలం 3 సార్లు 4 సార్లు ఇచ్చాడండి. బైబిల్ అంతా చదువుతుంటే అర్థమవుతుంది ఎన్ని 100 సార్లు అవకాశం ఇచ్చారు ఆయన మీకు దేవుడు. ఎంత మందిని పంపించాడు, ఎంత న్యాయాధిపతులేంటి, మరి ప్రవక్తలేంటి, యాజకులేంటి, మీకు చెప్పడానికి రాజులేంటి, పశువులేంటి, గాడిదలేంటి, ఆవులేంటి, పురుగులేంటి, పస పురుగులేంటి, చీడ పురుగులేంటి, ఎన్నాళ్ళు వాడుకోవాలి దేవుడు. సమస్త సృష్టి వాడుకున్న బుద్ధి రాలేదే వీళ్ళకే. అలాంటి వారిని అన్నాడు, వాళ్ళు చేసిన దోషమును బట్టి నేనేం చేస్తాను? నేను తప్పకుండా నన్ను శిక్షిస్తాను. తప్పదు బాబా, తప్పదు నాయన, తప్పదు. ఎందుకంటే తప్పనటువంటి దోష చర్చలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత విసిగించారు నన్ను. రైట్. ఎలాగనగా ద్రవ్యమునకై దాని జనులు, చూసారా ఎంత కండబట్టిందో చెప్తున్నా చూడండి కొవ్వు బట్టి. ద్రవ్యమునకై దాని జనులు నీతి మొదలు అమ్మేదురు. చూసారా, పాదరక్షలకై భేదవారిని చెప్పులు కొనుక్కుంటాక భేదవాళ్ళు అమ్మేహారా. అంటే ఒక భేదవాడు చెప్పు విలువ కూడా చేయట్లేదు వాళ్ళ దృష్టిలోనే. అంటే ఎవరండి అసలునే? ఏమనిపిస్తుంది చెప్పండి, వీళ్ళు ఎవరు అసలునే? ఒకనాడు బానిసలు కాదా వీళ్ళు? ఒకనాడు కటిక బేదలు కాదా? ఒకనాడు మరి ఏమీ లేని దుస్థితిలో లేరా వీళ్ళు? ఇప్పుడు చెప్పుల కోసం బేదలు నమ్మేస్తారా? చెప్పుల కోసం, పాదరక్షల కోసం బేదలు నమ్ముతారా? హర్షించదగ్గ విషయం చెప్పండి. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడికి తన పర భేదం ఏమీ లేదు. ఆయన పక్షపాతి కాడు. ఎవరమైనా పక్షపాతి కాడు ఆయన. ఎవరో నిష్పక్షపాతి. నా వాడంటే ఒకలాగా, అయితే బయట వాడైతే ఒకలాగా చూసే తన పర భేదాలైనకి లేవు. ఎవరికైనా ఒకటే శిక్ష, ఒకటే నిర్ణయం, ఒకటే అవకాశం, ఒకటే దీర్ఘశాంతం, ఒకటే ప్రేమ. అందరి పట్ల ఆయన ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. మనం చేసినటువంటి దోషాలు అధికమైపోతేనే మన పాపం పండిపోద్ది. అయిపోయింది ఏమండి? 2024 అంతమొచ్చేసాం కదా చెప్పాను కదా. ఎంత ముడి పెడతాను దీనికంటే నేను వాళ్ళకు కూడా ఆ సంవత్సరం అంటే అష్షూరుకి వెళ్ళిపోయే వరకు 2024 అనుకుందామండి. అనుకుందాం వద్దా? అనుకుందాం. ఎందుకు వ్యవహారానికే వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయేంత వరకు 2024 అనుకుందాం. అప్పటి వరకు ఏముంది? వాళ్ళకి అవకాశం ఉంది, మారడానికి అవకాశం ఉందా? ఉంది. లాస్ట్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన, ఆ లాస్ట్ ప్రవక్త అయితే లాస్ట్ మాట వాళ్ళకి వినపడేంత వరకు అవకాశం ఉంది. అప్పుడు మారిన దేవుడు ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. వాళ్ళ పరిస్థితి వీళ్ళగా ఉండేది.
అప్పటికీ మారలేదు కాబట్టి శిక్ష విధించాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన అవకాశం 2024 వరకు అవకాశం మాకు ఇచ్చినా కానీ మారలేదు. 2025 చూసారా, చూడలేదు. అంటే చెప్తున్నాను ఉదాహరణ. అంటే తర్వాత ఎక్కడికి వెళ్ళారు, నెక్స్ట్ చెరకి వెళ్ళిపోయారు. ఇంత సేమ్ మనం కూడా ఆలోచించండి. 2024 వరకు మనం వచ్చాం, మనం ఎన్నో దోషాలు చేసామండి. ప్రతి వారం చర్చకు వస్తున్నామండి. ఈ వారం లోపల ఈ మధ్యలో నాకు అసలు పాపమే చేయలేదండి, దేవుడికి వ్యతిరేకంగా బతలేదు వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఏదో ఒక తలపు ద్వారా చేయిస్తూ ఖచ్చితంగా చెప్పకండి, లేదని చెప్పకండి, దొంగలు అయిపోతాం, దొంగ పెట్టేలా. ఎందుకంటే దేవుడి ముందు మనం ఇక్కడ చెప్పచ్చు, లేదు బ్రదర్ చాలా నీతిమంతుడండి, చాలా నీతిమంతురాలండి. 52 వారాల్లో ప్రతి వారం చర్చకు వచ్చాను, కానీ ఏ వారం లోపల కూడా అసలు ఎప్పుడు పాపం చేయలేదండి, అది పాప ఆలోచన కూడా రాలేదండి. వద్దమ్మా, నువ్వు నాకు చెప్పొచ్చు, నేను నీకు చెప్పొచ్చు, ఆయన చెప్పలేగా, ఆయన ముందు ఆగదుగా, మొత్తం నీ లిస్ట్ వేస్తారుగా, బయటికి బొమ్మ వేస్తారుగా, ఆ బొమ్మలో మొత్తం కనిపిస్తాయిగా, అప్పుడు మనం ఎవరు చెప్తాం? అదండి అది మర్చిపోయారండి అంటారు. అప్పుడు అవకాశం లేదు ఇంకా. సో ఎప్పుడైతే మనం దేవుడి ముందు ఒప్పుకుంటామో, విడిచిపెడతామో, ఇంకొక సంవత్సరం మనకు దేవుడు పొడిగిస్తాడు. ఎందుకు చెప్పండి? ఆయన కొరకు నీతిగా బతుకుతామని, ఆయన పని చేసి అనేక మంది పిల్లల్ని తీసుకొస్తామని. మనం ఏం చేస్తాం? జనవరి 1 రాగానే పండగ. ఎందుకు పండగ చేసుకుంటే మనకు అర్థం కాదు. ఎందుకు పండగ చేస్తాం చెప్పండి? ఓ సంవత్సరం అంతా భుజం వేసి లాక్కొచ్చామనా, నెత్తులు మోసుకొచ్చావా సంవత్సరం నువ్వు? ఆయన ఇచ్చాడా? సంవత్సరం నువ్వు దయాకిరీటముగా దయచేసి ఉన్నావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు, ప్రవక్తలు చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మేమే మాదే అంతా 24 అంతా మేమే భారంగా లాక్కోలేక లాక్కొచ్చాం. సో లాక్కొచ్చాం కాబట్టి ఎంత కష్టపడి 2025 తెచ్చాం కాబట్టి ఇదిగో మేము కొత్త బట్టలు వేసుకుని పండుగ చేస్తున్నాం. ఏమంటే పండుగ చేసుకోవచ్చు, తప్పలేదు. ఎప్పుడు చేసుకోవాలి? సందర్భం ఉంటుందా? ఉంటుంది. ఇంటి యజమాని బాధ ఉన్నాడు అనుకోండి, ఒకళ్ళ కుటుంబ సభ్యులందరూ లేసి రండి పిండిలో వండుకుందాం, అయితే రండి కొత్త బట్టలు కొనుక్కుందాం అన్నాడు అనుకోండి, ఏమైనా బాగుంటుందా? అసలు యజమానికి అక్కడ ఏం లేదు, సంతోషం లేదు. మరి యజమానికి సంతోషం ఉంటే సమయం ఉందా? ఉంది, సమయం ఉందా? ఆయనకి సంతోషం ఉంటే సమయం ఉందా? ఆయన పండుగ చేసుకుంటే సమయం ఉందా? ఇది దేవుడికి పండగ ఎప్పుడంటే ఒక పాపిని నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలుగా చేసినప్పుడు, అప్పుడు రండ్రా పండుగ చేసుకుందాం అంటాడు. విషయం అర్థం కావాలి, జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్తలో మనం తప్పిపోయిన కుమార్ సందర్భం తీద్దాం ఒకసారి. తప్పిపోయిన కుమార్ సందర్భం ఆయన పండుగ ఎప్పుడు మనం చూస్తే లోకాసు వార్త 15వ అధ్యాయం మీకు తెలుసు కదా. కుటుంబంలో 2 కొడుకుల సందర్భం మీకు తెలుసు. అందులో చిన్నవాడు వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు. ఏమండి? పెద్దవాడు ఉన్నాడు. సో తప్పిపోయినాడు, తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే 2024 లోపల వచ్చేసిన తర్వాత తండ్రి వాడిని చూశాడు. చూద్దాం, 20 వర్షం చదువుకుందాం. బుద్ధి వచ్చింది కదా, బుద్ధి వచ్చాడు. 20 వర్షం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు నడిపించుకోవడానికి యోగ్యుడు కానన్నాడు. అయితే తండ్రి యొక్క ఆనందం ఇక్కడ మనం చూద్దాం ప్రియులు. ఎంత గొప్ప ఆనందం అంటే, తప్పిపోయి వెళ్ళిపోయినందుకు దేవుడు బాధపడతలేదు. అంటే బాధపడ్డాడు, అవన్నీ గుర్తు చేసుకోవట్లేదు. ఇంకా ఏం చేస్తున్నాడు? అయిపోయింది ఆయన, తప్పు చేసి వెళ్ళిపోయాం, సో ఇక్కడ నా దగ్గర రావద్దని అంటలేదు. అయితే తండ్రట తన దాసులు చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తండ్రి ఎప్పటి వరకు లోపల తిరిగి బుర్రం తట్టించుకున్నాడు. స్నానం చేయించడం ముందు వీడికి స్నానం చేయించి ఏమేయండి? ప్రశస్త వస్త్రం వేయండి, ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడిగించండి, కొవ్వుని దూడను వధించండి. ఇక్కడ అసలైన పాయింట్ వచ్చిందండి. మనము తిని సంతోషపడతాము. దేవుడు ఏం చేసుకుంటాడు? తండ్రి ఏం చేస్తున్నాడు? పండుగ చేస్తున్నాడండి. వాడి కోసం మర్చిపోతున్నారు మీరు. మనం సంతోషం ఏం చేస్తాం? పండుగ కూడా ఏం చేస్తాం? సంతోషం ఉంటామా? పండుగ రోజు కూడా ఏడుతుంటామా? పండుగ వచ్చింది బాబు అంటామా? ఏమంటే అబ్బా పండగ అండి, రోజు పెద్ద పండగ అండి, చిన్న పండుగ అండి, మనకు లెక్కలు ఉంటాయి మళ్ళీ ఇందులోనే. పెద్ద పండగ, చిన్న పండగ, బుల్లి పండగ.
ఇంకా అన్ని పండుగలు మనకే. సో దేవుడు తండ్రి అంటే దేవుడు అక్కడ, ఆ దేవుడట ఎప్పుడు సంతోషిస్తున్నాడంటే తన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు. మరి అప్పుడు దాకా విచారం ఉన్నాడా? విచారం. ఆ విచారం ఉన్న సమయంలోకి వెళ్ళి నేను పండుగ చేస్తానంటే దేవుడు ఏమన్నా సంతోషిస్తాడంటే? తప్పిపోయిన కుమారుడు ఇంకా చాలా మంది ప్రపంచంలో ఉన్నారు, ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా అవకాశం ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో మీ బ్రతుకు చూపించండి, మీరు దేవుడి ద్వారా పొందుకున్న మేలును చూపించండి, మిమ్మల్ని చూసి అనేక మంది దేవుళ్ళకి రావాలి, అనేక మంది నేను యెహోవాని తెలుసుకోవాలి, అనేక మంది నేను దేవుడిని తెలుసుకోవాలి, అనేక మంది నేను సర్వ సృష్టికర్తని తెలుసుకోవాలి. అలా ఉండాలని వాళ్ళు కలిగితే వాళ్ళు ఏం చేస్తారమ్మా? ద్రోహులు అయిపోయారు, ద్రోహం చేశారు, వెన్నుపోటు పొడిచారు. ఈరోజు మనల్ని కూడా ఎన్నుకున్నాడు, మనకు కూడా అవకాశం ఇచ్చాడు. మన ద్వారా ఏం చేయాలనుకున్నాడు దేవుడు? తప్పిపోయిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అందరినీ ఏం చేయాలి? తిరిగి రప్పించాలి. అప్పుడు రండి మనందరం కలిసి ఏం చేసుకుందాం? పండగ చేసుకుందాం. అప్పుడు పండగ చేసుకుందాం అని అంటూ కిందకి అంటాడు కదా, కింద అప్పుడు అంటాడు చనిపోయి మరలా బ్రతికారు, తప్పిపోయి దొరికారు అని చెప్పి అంటాడు. అయిపోయింది, అంతా మీకు తెలుసు, మీరు చదవచ్చట్లేదు. కాబట్టి తప్పిపోయి దొరికేందుకు తండ్రి యొక్క సంతోషం చూడండి. తండ్రి సంతోషంగా ఉన్నప్పుడు పండగ చేసుకుంటాడంటే, మనమేమో ఓరకనే చేసుకుంటాం పండగ. మనకు అసలు ఏం సాధించావో తెలియదు పండగ. చేసుకోవద్దు అంటలేదంటే నన్ను విరోధంగా చూడకండి, మీ ఫేస్లో బ్లర్లా అయిపోయింది మొత్తం. నేను చేసుకోవట్లేదు, చేసుకుని సమయాన్ని అనుసరించండి. ఎస్, నేను పండగ చేసుకోవడానికి, లేకపోతే నేను తండ్రితో ఆనందించడానికి తండ్రికి అనుకూలంగానే బ్రతికానా, తండ్రికి అనుకూలమైన అడుగులే వేశానా, ఈ సంవత్సరాంతం వరకు కూడా దేవుడికి ఇష్టంగా బ్రతికి నేను ఒక ఆత్మగానే ఒక మాట చెప్పానా, అనేక మంది దేవుడికి నడిపించానా, ఆకాశ మండలంలో పోలినటువంటి జ్యోతులను పోలి నేను ఉన్నానా, ప్రకాశించే నిరంతరం ప్రకాశించే ఒక నక్షత్రాలను ఉన్నానా, ఇవన్నీ కూడా ఆలోచించుకొని నేను కష్టపడి ఈ సంవత్సరం అంతా దేవుడిచ్చిన పనిని పూర్తి చేశాను కాబట్టి ఇప్పుడు నాకు పండుగని హృదయంలో వచ్చేస్తున్న ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు ఆనందం ఎవరు చెప్పనవసరం లేదు. నిజమే కదా, నా తండ్రి దగ్గర పాపిని మార్చిన ప్రతి క్షణం పండగే. ఏమండి, ప్రతి క్షణం పండగ. ఎప్పుడు ఒక పాపి బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది మరి తిరిగి జీవిస్తున్నాడంటే పండగ కదండి. దూతలతో అంటాడంట, ఈరోజు భూమి మీద ఒక పాపి మారాడు, నా కుమారుడు చేర్చబడ్డాడు, తప్పిపోయి మళ్ళీ దొరికాడు, నాకు యథార్థంగా భూమికి పంపించాను. కానీ ఏమైపోయాడు? తప్పిపోయాడు, కానీ తిరిగినట్టు తెలుసుకున్నాడు. కాబట్టి ఏం చేద్దాం? పండగ. సంతోషించండి రండి అని దూతలు పిలుచుకుని చెప్పుకుంటాడంటే దేవుడు ఎంత సంతోషం ఉండే ఆయనకి. మరి ఆ సంతోషానికి కారణం ఎవరు అవ్వాలండి? మనం అవ్వాలండి. ఎందుకు చెప్పండి? ఆయన ఇశ్రాయేలుని ఎన్నుకుంటే వెన్నుపోటు పొడిచారు. మనల్ని ఎన్నుకోలేదు దేవుడు, ఎన్నుకున్నాడు. మనం ఏం చేయాలి? ఇంకా గట్టిగా పడాలా? వెన్నుపోటు పొడిచినటువంటి ఇశ్రాయేలుని చూసి బుద్ధి తెచ్చుకోవాలా? నా పాయింట్ అర్థమైంది మీకు? ఊహించేస్తాం. మనం ఏం చేయాలి చెప్పండి? ఇశ్రాయేలీల వలె ఇంకా లోతైన వెన్నుపోటు పడాలా? లేకపోతే ఇలాంటి దరిద్రపు జీవితం, ఇలాంటి సహీకరమైన జీవితం మనకు వద్దు. మేము వాళ్ళకంటే ఉన్నతంగా బ్రతికి వాళ్ళు ఏదైతే దేవుడు కన్నీరు కాచడానికి కారణమయ్యారో ఆ కన్నీటిని నేను తుడుస్తాను తండ్రి. దేవుడితో నువ్వు మాట ఇచ్చే స్థితిలో ఉన్నావా? ఒకరు ఉండకపోతే సంవత్సరం అయిపోతుందమ్మా, ఇంకా నీ కోసం ప్రభు వేడుకుంటున్నాడు, ఇంకా నీ కోసం పరిశుద్ధాత్మ మూలుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. సర్వ సృష్టి కోసం ప్రసవేదన పడుతుంది మూలుగుతూ. ఎంత ఎవరి కోసం అంటే మన కోసం. మనం దేవుడికి దగ్గర కావాలని, దేవుడి కన్నీటికి మనం కారణం కాకూడదని, దేవుడి కన్నీటిని మనం తొడవాలని. చిన్నపిల్లలు చూస్తారండి, పెద్దవాళ్ళు ఏదైనా కష్టం కలిగి ఏడుస్తుంటే చిన్నపిల్లలు వచ్చి చిన్న చేతులతో ఎవరికి డాడీ ఎవరికమ్మా అని చెప్పి తుడుస్తుంటారు. అప్పుడు మన హృదయాలు ఒకటి చెప్పండి, అబ్బో కన్నుల పండగ. నా కూతురు ఇంత చిన్న వయసులోనే, ఆ చిన్న వయసులోనే పెద్ద ఉండదులండి, చిన్న వయసులోనే పరిగిన బుడిబుడిని అడగలేసుకొచ్చి చిన్న చేతులతో నా కన్నీళ్ళు తుడిచేస్తుంది. పొంగిపోతుంది తల్లి, మురిసిపోతాడు తండ్రి. ఆ కన్నీళ్ళకి తర్వాత వాళ్ళే కారణవుతున్న సంగతి తెలియదు కదా వాళ్ళకే. అందరూ ఉండరు, కొంతమంది మంచిలు ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు. ఏమండి, అందరూ అలా ఉండరు, అందరూ అనకూడదు కదా, మనం తప్పు అంటే సమాజంలో జరుగుతుంది కాబట్టి. సో అప్పుడు ఎంతైతే మనం మురిసిపోతామో మనం కూడా మన తండ్రి కన్నీటిని తుడుస్తున్నప్పుడు అది కూడా
పూర్ణ మనసుతో మారు మనసు పొంది ఆయనకు అనుకూలంగా బ్రతికి మరీ తుడుస్తున్నప్పుడు ఆయన అనుకుంటాడు, అమ్మయ్య నా కొడుకున్నాడు కన్నీరు తోడడానికి, నా కూతురు నాకు కన్నీరు తోడడానికి. ఇశ్రాయేలీయులు లేకపోతే ఎంతమంది అయితే నన్ను బాధపడుతున్నారో వాళ్ళందరికంటే ఈమె నాకు చాలా ఉపశమనం లభించింది, ఇతని వల్ల చాలా ఉపశమనం లభించింది, వాళ్ళు నా కుమారుడు కుమార్తెను దేవుడు అప్పుడు చేర్చుకుంటాడు. పిల్లరా, ఇక మిమ్మల్ని విడివాడు ఎడబాయుడు. ఇదంతా కూడా మన జీవితం అనుభవిస్తే మనకు అర్థమవుతుందండి. మన జీవితంలో అనుభవిస్తుంటే ఆ విషయాలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంటే ఖచ్చితంగా ఆ విషయాలు అర్థమవుతాయి. ఈ ఆమోస్ గారి గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను ఖచ్చితంగా. ఎందుకు పరిచయం చేశానంటే ఇదిగో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి మనకు అర్థం కావాలి. ఆమోస్ గారు ఎవరు? కేవలం ఒక పశువుల కాపరి. ఇశ్రాయేలీలో పుట్టినవాడు కాదు, ఇశ్రాయేలీలో పుట్టినవాడు కాదు, అలాగని ప్రవక్తల్లో పుట్టినవాడు కాదు. ఒకసారి ఆమోస్ ఉంది, ఆయన గురించి చెప్పేసి ఆయన ఏమన్నాడో చూద్దాం. 7వ అధ్యాయము అమధ్యత అంటాడు. అమధ్య ఎవరు అనుకుంటున్నారు? ఒక నకిలీ ప్రవక్త. ఎవరండి చెప్పండి? ఒక నకిలీ ప్రవక్త. ఎక్కడి నకిలీ ప్రవక్త ఎక్కడ ఉన్నాడట? బేతేల్లో ఉన్నాడటండి. బేతేలు, దాను అని 2 ప్రదేశాలు పెట్టారు కదా. నాబాతు కుమారుడు యెరోబోము 1లో వాడు ఏం చేశాడు? ఇశ్రాయేలీలు వెళ్ళి పూజించుకోవడం దూరం అయిపోద్దే, వీళ్ళు అక్కడికి వెళ్తే యోధవారు వాళ్ళు కలిసిపోయిన రాజుని తీసేస్తారో అని దురాలోచన చేసి ఒక 2 దూడలు నిలబెట్టి, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించుకొచ్చే దూడలో దేవుళ్ళు ఇవే అని చెప్పి దూడలు చెప్పాడు. సో దేవుడు అసలు ఎంతలా వాడి గురించి మాట్లాడాడంటే ప్రతి వచనంలో కూడా, ప్రతి రాజు విషయంలో కూడా మరి ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారకుడైన నాబాతు కుమారుడని యెరోబాము చేసిన పాపం అందరూ చెప్పిన ప్రవర్తించారు అని రాశాడు. ప్రతిసారి రాశాడు అతని గురించి. అంతగా పాపను ప్రేరేపించాడు. అటువంటి బేతేలు, దాను అనే ప్రదేశాలలో ఒక ప్రవక్త ఉన్నాడు అమధ్య. ఈ అమధ్యతో ఈ ఆమోస్ గారు మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా. 13 సరే 14 చదవండమ్మా. 14 అందుకు ఆమోస్ గారు అన్నాడు, అమధ్యత ఇట్లనడు, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకుని వాడను. నా మందలను నేను కాసుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. కాబట్టి నేను ఏం చెప్తున్నాడు నా మాట కాదు, ఎవరి మాట? దేవుడి మాట. ఎవరి మాటమ్మా? ఉదయకాల సభలో అన్నయ్య గారు మాట్లాడారు, విన్నారా మీరు ఎవరైనా? ఇక్కడ మాట్లాడేది ఎవరట? దేవుడే తన సేవకుని నోటి ద్వారా మాట్లాడదు తప్ప దేవుడు మాట్లాడదు అంటే డైరెక్ట్గా పరలోక నుంచి స్వరం మనకు వినబడదు చెప్పండి. ఈరోజు నీ హెచ్చరిక మాటలు ఇశ్రాయేలుని చూపించి మరి నేను నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ విషయాలన్నీ కూడా మనకండి ఏంటండి? ఒక బుద్ధి కలిగించే మాటలే కదా. సో ఇక్కడ అంటున్నాడు, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుడిని కూడా కాదు, నేను ఎవరిని? పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకునేవాడిని తప్ప నేను ప్రవక్తనే కాదు. మీ మీద ద్వేషం ఉండని చెప్పట్లేదు, సో మీ మీద కోపం ఉండి చెప్పట్లేదు. యెహోవా ఆ సమయంలో నాకు ఏం చేశాడు? దేవుడు నన్ను పిలిచాడు. ఆమోసు తండ్రి చెప్పండి, ప్రభు చెప్పండి, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి వాళ్ళ స్థితి బాగాలేదు, ఏం చేయాలి నువ్వు? నేను చెప్పమన్నది మాట వాళ్ళతో చెప్పాలి. మరి అలాగంటే మరి వాళ్ళు ప్రభు నన్ను ఏమన్నా చేస్తారేమో అన్నాడండి. అన్నది నువ్వు చాలా గొప్ప క్వాలిటీ అండి, పశువుల కాపరే. కానీ దేవుడి పట్ల ఏముంది తెలుసా? ఒక ఆలోచన ఉంది, దేవుడి పట్ల ఒక భయం ఉంది, ఒక భక్తి ఉంది, దేవుడి మాటకు విధేయుడయ్యే ఒక లక్షణం ఉంది. ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే ఆయన గురించి మనం విన్నప్పుడు మన హృదయాల్లో ఆయన గురించి స్థిరమైన ముద్ర, ఒక ప్రేమ ఆయన పట్ల మనం కలిగి ఉంటాము. ఆయన ఏది చెప్తే చేస్తామండి. అందుకే ఆయన పిల్లల మీద మనందరి కూడా ఏముంది? ఆమోస్ గారు పిలిచినట్టు మనల్ని పిలిచాడు. నువ్వు ఏ స్థితిలో ఉంటావు? నువ్వు గొర్రెల కాపరువా, లేకపోతే పశువుల కాపరువా, లేకపోతే ఇంజనీర్వా, లేకపోతే హౌస్ మేడ్వా, హౌస్ వైఫా, ఏదైనా సరే నువ్వు ఏ స్థితిలో ఉంటావు, నీ పొజిషన్ భూమి మీద ఏదైనప్పటికీ. ఇంకో విషయం చెప్తాను, నువ్వు జ్ఞానివా, జ్ఞానం లేనివాడవా, ప్రారంభం చెప్పాను మీకు. అలాంటి వారిని కూడా దేవుడు ఇది ఆమోస్ గారుగా పిలిచాడు. మనకేముందని చెప్తున్నాడు? ఇప్పుడు పనుందే, దేవుడి యొక్క పని ఉంది. ఆ పనికి మనం ఒక సాధనాలుగా మారిపోవాలని దేవుడు చెప్తున్నాడు కూడా. ఆ పనికి మనం ఒక సాధనాల, దేవుడి చేతిలో సాధనాలుగా మారిపోవాలి. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయని ఒక గొప్ప మరి పోరాట పటిమలుగా మనం మారిపోవాలి, పోరాట యోధులుగా మనం మారిపోవాలి. అప్పుడు దేవుడు మనం ఆయనకి చేతికి వచ్చినట్టుగా, ఆయన నచ్చినట్టుగా వాడుకుంటాడు, ఆయన హెచ్చించుకుంటాడు. అందుకే పేదరు గారు అంటాడు, నువ్వు దీన మనసుకుడు ఉండు, ఎక్కడ బలవంతుని చేతి కింద నువ్వు దీన మనసుకుడు ఉండు, ఆయన తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు అంటాను. ఆమోస్ గారు అంతవరకు దేవుడు ఎంత విధేయత కలిగి ఉన్నాడో
అంతమంది ఉండగా పశువుల కాపర్లు ఆమోస్ గారు ఎన్నుకోవడం ఏంటండి? ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు దేవుడు పిలుస్తాడా వెళ్ళిపోయి దేవుడి పని చేద్దామన్నట్టు ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలమ్మా? తృష్ణ కలిగి ఉండాలి. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు ప్రతి వారం పిలుస్తున్నాడు. గట్టిగా వాడాడు, దేవుడు ప్రతిరోజు పిలుస్తున్నాడు. ఈరోజు నవే డేస్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ప్రతి వాక్య తర్వాత మాట్లాడుతున్నాడు. నేను ఏం చేయాలంటే నా జీవితాన్ని సంపూర్ణంగా దేవుడు సమర్పించాలి. గతించిన కాలం అంతా దేవుడు వ్యతిరేకంగా బ్రతికాడు, కానీ నూతన వత్సరాలు దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఆయన చిత్తమైతే ఇస్తాడు. ఈ సంవత్సరమైనా నా వయసు పెరిగిపోతుంది, నేను చావుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఎప్పుడో నా మరణం తెలియదు. కొత్త సంవత్సరమైనా కొత్త నిర్ణయాలు తీసుకుని ఉన్నతంగా బ్రతుకుతాం. ప్రతి సంవత్సరం ఇదే మాట చెప్తున్నారు, ప్రతి సంవత్సరాంతంలో ఇదే మాటలు చెప్తున్నారు. విని 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 అలవాటు అయిపోయిన వారు ఉండకుండా ఏదో ఒక రోజు ఆగిపోవాలి, ఏదో ఒక సమయం ఆగిపోవాలి. నువ్వు ఇక్కడ ఆగి నిర్ణయం మార్చుకోకపోతే మొత్తానికి నువ్వే ఆగిపోతావు, మొత్తం జీవితం ఆగిపోద్ది. అప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉండదు ప్రియులారా. కాబట్టి ఆలోచించండి. మరి ఆమోస్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఆయన యొక్క మరి స్థితి అంటే మనం చూస్తాం. ఆయన ప్రవక్త కాదు, ప్రవక్తలకు శిష్యులకు కూడా ఎప్పుడు చేయలేదు. అమధ్యతో చెప్తున్నాడు, అమధ్య చెప్తా అది ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. మాటల తర్వాత చదువుకుందాం. మరి దేవుడు బట్టి ఈ విషయాలు మీకు అర్థమైన అనుకున్నారు పిల్లలు. ఇప్పుడు ఆమోస్ గారి జీవితం చూసాం కదా, మన జీవితం చూసాం. ఇశ్రాయేల్ జీవితం చూసాం, మన జీవితాలు చూసాం. ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి, కంపేర్ చేసుకోండి. వాళ్ళకి మన స్థితి ఎలా ఉంది, వాళ్ళ స్థితి ఎలా ఉండేది. వాళ్ళు ఏం చేసి దేవుడు బాధ పెట్టారు, మనం ఏం చేస్తూ దేవుడు బాధ పెడుతున్నాం. అలాగే ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని వాళ్ళు ఒకరోజు అశ్షూరు చెరలకు వెళ్ళిపోయి మరి అన్నిటికీ తిరిగి రాకుండా పోయినట్టు మనం కూడా పాతాళంలో పోతాం పిల్లలు. అనగా ఆ అగ్నిగుణంలో పోతాం, ఆ వేదకరమైన స్థితిలో వెళ్ళిపోతాం. తర్వాత ఏముండదండి, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే స్థితి ఉండదు. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. సంవత్సరాంతపు సందేశాల్లోకి వచ్చాం, సంవత్సరాంతపు వారంలోకి వచ్చాం. దేవుడి కృపను బట్టి మరొక ఆదివారం దిన మా జీవితంలో దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క అవకాశాన్ని గొప్పగా దేవుల్లో వాడుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి మీ అందరి సహోదరుడికి మాటలు మీకు హెచ్చరిస్తున్నట్టు నేను హెచ్చరించుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మంచి నిర్ణయం తీసుకుందాం పిల్లలు. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణబోతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడమైన మా తండ్రి, అవును దేవా, మీరు మాకు మరొక అవకాశం ఇస్తూనే ఉన్నారు తండ్రి. ప్రతి సంవత్సరం తండ్రి మా యొక్క స్థితి ఆత్మీయతలో పెరిగిందా తరిగిందా అని తండ్రి ఒక్కసారి మమ్మల్ని మేము చెక్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం అనుగ్రహించండి. అతి జ్ఞానం లేని తండ్రి నాయన ప్రతి ఒక్కరికి మేలుకొలుపు కలిగించండి తండ్రి. సాతాను తండ్రి మా మనోనేతలను గుడ్డితనం కలుగజేసి కేవలం ప్రతి వారు ఆలయానికి వెళ్తున్నావు కదా, దేవుడి సొంత ఉంటున్నావు కదా నేను భ్రమింపజేస్తూ మమ్మల్ని దారి తప్పిస్తున్నాడేమో తండ్రి. వారి యొక్క మోసాలకు మేము తండ్రి నాయన మరి ఏకీభవించకుండా తండ్రి, వారి యొక్క మోసాలను తండ్రి నాయన మేము పసిగట్టి వాటిని తప్పించుకొని మీకు అనుకూలంగా బ్రతకడానికి సహాయం తెచ్చండి. అటు ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు మరి గద్దించిన లోబడిన వారికి హఠాత్తుగా నాశనం అయ్యారు తండ్రి. ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు, ఆ వచనాలు చూపించి మా జీవితాలు మారుస్తున్నారు తండ్రి. మీరు ఎన్ని మాటలు మాకు తెలియజేస్తున్న మా జీవితాలు మార్పు కొరకని, మీకోసం ఉన్నతంగా బ్రతకడానికని తండ్రి, మీ పని భూమి మీద చేసి మరణించి తిరిగి మీ అంతకు రావడానికని తండ్రి, మేము అందరూ తెలుసుకున్నప్పుడు సహాయం అనుగ్రహించబడి తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రతి బిడ్డను తండ్రి, ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి ఈ వాక్యాన్ని 30 ఫలింపజేయబడి తండ్రి. తర్వాత మాట్లాడుతున్న మీ ప్రియ కుమారుడు తండ్రి అన్నయ్య గారికి మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించి మీరే మీ కృపలో బలపరచండి. విలువైన మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామములు ప్రార్థన మనలో అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరూ కొందరు